రాఖీ పండుగను ఆసరాగా చేసుకుని ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలుకు పాల్పడింది. నాగర్ కర్నూలు జిల్లా ఆర్టీసీ అధికారుల అత్యాశతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ పల్లె వెలుగు బస్సుల్లో ఉదయం 60 రూపాయలున్న ఛార్జీ మధ్యాహ్నం సమయానికి 80కి పెంచారు. దీనికి తోడు పల్లె వెలుగు బస్సుకు బోర్డు తగిలించి మరీ ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేశారు. దీంతో హాస్టల్ విద్యార్థులు డబ్బులు లేక మార్గం మధ్యలోనే దిగి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంతో ఆర్టీసీ అధికారులపై ప్రజలు మండిపడుతున్నారు. ఆర్టీసీలో బస్ ఛార్జీలు పెంచడం బాధాకరం. ప్రజలను మభ్యపెడుతూ వాళ్లను ఛార్జీల ముసుగులో మోసం చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు డిఎంలకి మరి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. ఫ్రీ బస్ అని పల్లె వెలుగు బస్సులలో స్పెషల్ అని కొన్ని బస్సులకు మాత్రమే స్పెషల్ అని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేస్తే అన్ని బస్సులకు స్పెషల్ అని ఏర్పాటు చేసి ఛార్జీలను వసూలు చేయాలి. కొన్నిటికి ఇలా చేసి ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అసౌకర్యాలు ఏర్పడతాయి. కాబట్టి సంబంధిత అధికారులు మరి ఓన్లీ నాగర్ కర్నూలు డిపో బస్సులకే ఛార్జీలు పెంచడం ఏంటో అర్థం కావడం లేదు. మరి ఏ ఇతర బస్సు డిపోలకు మాత్రం స్పెషల్ అనేది ఏర్పాటు చేయలేదు. నాగర్ కర్నూలు డిపో బస్సుకు మాత్రమే 1-2 మాత్రమే ఉన్నాయి. వేరే ఇతర బస్సులకు లేకుండా కొన్ని బస్సుల కండక్టర్స్ మరియు ఇతరుల మరి ఛార్జీలు వసూలు చేస్తున్నారా మరి ఏంటో దీని గురించి పూర్తిగా వివరాలు సేకరించి ప్రజలకు న్యాయం చేరే విధంగా ఏర్పాటు చేయాలని